హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా టమాటో బెండకాయ జిగురు లేకుండా ఎలా వండుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్ వేసుకొని కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కరివేపాకు ఇక్కడే వేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట టేస్ట్ వచ్చేసి పోపులో వేసేస్తే. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసుకున్న బెండకాయ ముక్కలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించండి. మూత పెట్టి మగ్గిన తర్వాత ఇప్పుడు జిగురు లేకుండా ఉండడానికి ఏం చేయాలంటే మూత పెట్టకుండా ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవ్వనివ్వండి. అప్పుడైతే జిగురు లేకుండా ఉంటాయి. ఇప్పుడు టమాటోస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వదిలేయండి. వాటర్ అనేది కొంచెం రిలీజ్ అవుతుంది. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మీకు కారం ఇంకొంచెం కావాలంటే వేసుకోండి. ఇక్కడే చూడండి మొత్తం వాటర్ అనేది రిలీజ్ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుంటే టమాటో బెండకాయ జిగురు లేకుండా ఉంటుందన్నమాట. చాలా బాగుంది.